ఎస్ సమ్ టెక్నికల్ రీజన్స్ మళ్ళీ వస్తాను. మస్తాన్ రావు గారు, అమరావతితో పాటు పోలవరం పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోలవరం అంశంలో కేవలం ప్రచారం కొనసాగుతుంది, పనులు జరగడం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏంటి పోలవరం ఎప్పటి వరకు డెడ్ లైన్ ఉంది? గోదావరి పుష్కరాల సందర్భంగా పోలవరం పూర్తి చేస్తామంటని చెప్పి పలు సందర్భాలలో చెప్పారు. 2027 డెడ్ లైన్ ఎంతవరకు, ఏ అంశాలు ఎక్కడి వరకు వచ్చాయి? పోలవరానికి సంబంధించి ఏంటంటే పనులు వేగంగా జరుగుతున్న మాట వాస్తవం. కానీ మనకేంటంటే అక్కడ పునరావాసం దానికి సంబంధించి ఇటీవల కాలంలో చూస్తే దాదాపు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అవి ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే వరదలు లేదంటే వర్షాలు దానివల్ల ఎంత ఆటంకం కలుగుతుంది అనేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2027 ఎండింగ్ డిసెంబర్ నాటికి ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అంటే ఇవన్నీ ఎలా చూడాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 3 సార్లు డేట్లు ఇచ్చారు. పోలవరం పూర్తి చేస్తున్నాం, నీళ్ళు ఇచ్చేస్తాం, ఖరీఫ్కి ఇస్తాం, రబీకి ఇస్తాం అని చెప్పారు. అవన్నీ ఒట్టి మాటలుగా తేలిపోయిన పరిస్థితి ఉంది. నేను అనేది ఏంటంటే ఈ పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. వరదలు ఇప్పుడు మనకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది, ఆ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోవడానికి డబ్బులు వేస్ట్ అయ్యాయి, సమయం మించిపోయిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు కూడా మధ్య మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. నేననేది ఏంటంటే పోలవరాన్ని త్వరగా పూర్తి చేయడంలో అటు కేంద్ర ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించి రివ్యూ చేయడం కానీ, ఇటీవల కాలంలో పనులు వేగవంతం కావడం కానీ, కేంద్రం నుంచి నిధులు కూడా దాదాపు 11,500 కోట్ల రూపాయలు రావటం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత వేగం పుంటున్నమాట వాస్తవం. అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే 27 ఎండింగ్ కల్లా అది పూర్తయ్యే పరిస్థితి నాకైతే అనిపించదు. ఎందుకంటే పునరావాసం ప్యాకేజ్ కానీ పునరావాసానికి సంబంధించిన ఆయా గ్రామాల్లో కానీ ఇంకా పరిస్థితులు అక్కడి నుంచి ప్రజలు షిఫ్ట్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు పూర్తి స్థాయిలో. రెండోది ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం గేట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఫ్లో బిగిన తర్వాత అక్కడ అన్ని కూడా ఎలా ఉంటాయి ఏంటి, అక్కడ విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటి, అది సంపూర్ణంగా పూర్తి అవ్వాలంటే 2027 డిసెంబర్ నాటికి అయ్యే పరిస్థితి అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ కూడా అంత వేగంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడా మనకి 2 సీజన్లో అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి, వచ్చే వర్షాకాలం ఉంది. ఆ నేపథ్యం మనం అన్ని చూసిన తర్వాత కానీ దానికి చెప్పే పరిస్థితి అయితే లేదనేది నేను చెప్తాను. ఎస్ మస్తాన్ రెడ్డి గారు, సార్ ఇప్పుడు పోలవరం పూర్తి పైన